హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ దేవుని మహిమ, దేవుని మహిమ, దేవుని మహిమ. అందరు దేవుని మహిమ అనండి, యేసు అనండి. అందరు యేసయ్యా యేసయ్యా. ఈ నూతన సంవత్సరము యేసయ్యతోనే ప్రారంభము, యేసయ్యతోనే ప్రారంభము. ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. నేను ఒక చూచుచున్నాను, దేవుడు ఒక నూతన మార్గమును తెరవబడునుగాక. నీ యొద్దు యోర్దాను తెరవబడతా ఉన్నది, నీ ముందు యోర్దాను తెరవబడతా ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి, చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ ముందు నీ పాదములకు వెలుగుగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది. హల్లెలూయా. విగ్రహ హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అందొకసారి యేసయ్య వెలుగు అనండి. నా కనులకు వెలుగు కలిగేను అనండి. అందొకసారి నా కనులకు వెలుగు కలిగేను అనండి. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది దేవుడు పక్కవాడుతాడు? ఈ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి గొప్పవి కోరుతున్నాను అనండి. గొప్పవి అనండి, చిన్నవి కావు, గొప్ప కార్యాల కొరకు నేను వేచి ఉన్నాను అనండి. దేవుడు కూడా అనుకున్నాడు, నీ అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే నేను ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధమై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. అందరూ సరే దేవుని యొద్ద నుంచి గొప్పవి కోరు అనండి. యేసు యొద్దకు కూడా మరి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు వస్త్రములు ముట్టుకున్నప్పుడు ఆ వస్త్రముల నుంచి దేవుని శక్తి ప్రవలించి స్వస్థత కలిగింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసము చొప్పున నీకు స్వస్థత కలిగింది. శతాధిపతి యొక్క దాసుడు బాగలేకపోతే, ప్రభువా నీ మాట ద్వారా సెలివియు అంటాడు. అప్పుడు అంటాడు యేసు ప్రభు, ఇంతటి విశ్వాసము ఇశ్రాయేలు చూడలేను, నీ విశ్వాసము గొప్పది, నీ మాట, నీకు విశ్వాసము చొప్పున నీ దాసుడు బాగవుతాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అలాగే ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎంతగా విశ్వాసముతో దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, మహత్కార్యాలు నువ్వు చూస్తున్నావో దానికంటే ఎక్కువగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికి ఒక ఆశ్చర్యకర విషయం చెప్పాలా? నీవు తలపులు రాకముందుకే ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయననే సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకోసారి ఈరోజు దేవుని యొద్ద నుంచి గొప్ప వెలుగు నేను కోరుతున్నాను, గొప్ప శక్తి నేను పొందుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఆశతో వచ్చినారు? ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. శారీరకంగా దేవుడు తృప్తిపరుస్తాడు, ఆత్మీయంగా దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇప్పుడు చూస్తున్నా, మీరందరూ కూర్చున్నారు కిందనే, కానీ ఒక స్టెప్ పైకి వచ్చినారు. ఒక స్టెప్ పైకి వచ్చినారు. నేను కింద లేనిప్పుడు గాలిలో ఉన్నా. హల్లెలూయా. అవునా? నేను మిమ్మల్ని చూస్తున్నాను, గాలిలో తేలి ఉన్నారు. ఇంకొద్దిసేపు అయితే ఇక ఎగిరిపోతారేమో పక్షిరాజు వలె. హల్లెలూయా. 2026లో ఉన్న పక్షిరాజు వల్ల మీరు పైకి ఎగదరుగాక. గత కాలం అంతా దేవుని యొద్ద మీరు వేచి ఉన్నారేమో, యెహోవా యొద్ద వేచి ఉన్నవారు పక్షిరాజు వల్ల పైకి ఎగరేతాడని లేఖనము చెప్తా ఉంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. పక్కా వాడతాను, నేను పక్షిరాజు వల్ల పైకి ఎగురుతాను అనండి. పక్షిరాజు వల్ల రేపు పైకి ఎగురుతాను. ఆమేన్. అందుకు యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసయ్యా నీ రక్తము నా పాపములను కడిగింది, నీ రక్తము నన్ను పరిశుద్ధపరిచింది, నీ రక్తము నన్ను నీతిమంతుడుగా చేర్చింది, నీ రక్తము నీ యొద్దకు చేర్చింది, నీ రక్తము నాకు విమోచన ఇచ్చింది, నీ రక్తము దాసుడు నుంచి కుమారుడుగా, కుమారుడు నుంచి వారసులుగా దేవుడు చేసినాడు. హల్లెలూయా. ఇది వరకు కుమారులై ఉన్నారేమో, ఇప్పుడు నుంచి
మీరు దేవుని యొక్క వారసులమై ఉన్నాం. అందుకని క్రీస్తు వారసులమై ఉన్నాము. హల్లెలూయా. 2026లో క్రీస్తు యొక్క వారసుమ యొక్క అద్భుతము, ఆశ్చర్యక్రియలు ఈ రోజు నుంచి నడిపింపబడేదరుగాక. ఈ రోజు నుంచి అద్భుతములు నడిపింపబడేదరుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి దేవుడు ఏ విధంగా నడిపించి ఉన్నాడో దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. పక్క దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుసరే దేవుడే నా కుడి హస్తం పట్టుకొని నడిపించి ఉన్నాడు. రాబోయే దినాలంతా దేవుడే నడిపిస్తాడు. కరోనాలో నడిపించి ఉన్నాడు, ఇప్పుడు నడిపిస్తాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం చెప్తారా? విశ్వాసం విగ్రహ హల్లెలూయా చెప్పండి. విగ్రహంగా దేవుడికి స్తోత్రం చెప్పండి. పక్క వాళ్ళు చెవులు గుళ్ళు అనేటట్టు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఆమేన్. సో కొన్ని దేవుని వాక్యాల విషయాల్లో చాలా ఉంది. నేను స్టార్టింగ్లో నాన్నగారికి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉంది. ఏదో దేవుడు ఈరోజు చేయబోతున్నాడు మిమ్మల్ని. హల్లెలూయా. సంథింగ్ మిరకల్ దేవుడు చేయబోతున్నాడు. మీరు ఏ ఆశతో వచ్చినారు, పక్క చాలా ఆశతో వచ్చినారు. హల్లెలూయా. ఈరోజు మన అందరిని తీసుకెళ్ళి ఒడ్డున వాడేయాడు. మనందరినీ తీసుకెళ్ళి పరిశుద్ధాత్మ నీళ్ళలో మిమ్మల్ని పాడేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. మునుగండి, తేలండి. హల్లెలూయా. పక్కవారు మీతో అనండి, నా మీద నూనె, నా తల మీద నూనెతో దేవుడు ఆల్రెడీ అంటించినాడు. నూనెతో నా తల అంటి ఉన్నది. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఈ మాట చెబుతుండగా దేవుని యొక్క హస్తము మిమ్మల్ని తాకడం నేను చూచుచున్నాను. మిమ్మల్ని తాకడం నేను చూచుచున్నాను. మిమ్మల్ని తాకడం నేను చూచుచున్నాను. ఒకసారి థ్యాంక్ యూ జీసస్. మరి ఈ నూతన సంవత్సరములో నూతనమైన వాక్కు, మరి ఒలివ మినిస్ట్రీ ఫౌండర్ అయిన మా నాన్నగారు, మన పాస్టర్ గారు డి ఆర్థర్జన్ గారు వర్తమానం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? కొన్ని మాటలు మా నాన్నగారు మా జీవితంలో చాలా ఇంపాక్ట్ చేశాడు. మన జీవితంలో చాలా ఇంపాక్ట్ చేసినాడు. ఆమేన్. హల్లెలూయా. వారి ద్వారా వచ్చే వాక్కు ద్వారా, మాట ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడదురుగాక. ఆమేన్. బ్లెస్ యు ఆల్. ఆమేన్. దేవునికి స్తోత్రములు. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునందు అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మనందరం దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని మందిరంకి వెళుతున్నప్పుడు ప్రసంగిలో చెప్తున్నాడు. వస్తున్నప్పుడు ఎట్లా రావాలనో పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగిలే చెప్తున్నాడు. అందరం కూడా పరిశుద్ధంగా ఉండడానికి, పవిత్రంగా ఉండడానికి, దేవునికి అనుకూలమైన జీవితం జీవించడం కొరకై మనం శ్రద్ధతో వచ్చినట్లయితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ లౌకికమైనటువంటి తలంపులతో, ఆలోచనలతో కూర్చున్నట్లయితే మంచిది కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం గట్టిగా చదవండి. నేనేం కొన్ని రాసుకుంటే కొన్ని వచ్చేస్తూనే వస్తుంది. దుష్టులకు 26వ అధ్యాయం 10వ వచనం చూడండి. దుష్టులకు దయచూపినను వారు నీతి నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. చూడండి, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ధర్మశాల అంటే ధర్మాన్ని, నీతిని, పరిశుద్ధతను జీవించడం కొరకై దేవుని ఆలయంలో, దేవుని ఆలయం, దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నేను కూడా మిలిటరీలో ఉన్నాను. కొంత శారీరకంగా మరి ఆ మిలిటరీ పద్ధతులను బట్టి పోయి జీవితం జీవించిన, కానీ క్రైస్తవులైనా క్రీస్తుని వెంబడించినప్పుడు వాక్యానుసారంగా జీవించాలనేది ఉంది. కాబట్టి అలాగ చేయకపోయినా, ఒకప్పుడు చేయలేనప్పుడు స్థితిలో ఉన్న నన్ను దేవుడు రక్షించుకొని మరి ఈ సేవ కొరకు పిలిచాడు. కాబట్టి సత్యానికి, నీతికి, పరిశుద్ధతగా జీవించడానికి నేను నిశ్చయించుకొని వచ్చాను. అర్థమైందా? కాబట్టి ప్రేమైన ద్వారా దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు కొంత ఆలోచనతో, ఎటంటే అటు ఆలోచన తలంపులతో వచ్చినా
దేవుని సత్యాన్ని గురించి కూడా మీరు వింటే, దేవుని మాటలు వింటే మనకు కొంత లాభకరమైన జీవితము బ్రతకగలుగుతుంది. దేవునికి స్తోత్రములు. చూడండి, ఈ సంవత్సరము చాలామంది చెప్పుకుంటున్నారు, టీవీలలో చూపిస్తున్నారు. ఏమంటే ఏ సంవత్సరం తెలుసా? ఎవరైనా ఒకటి చెప్పండి, ఏం చెప్తున్నారు? కొంతమంది టీవీలు అందరూ చూస్తున్నారు, అందరి దగ్గర టీవీలు ఉన్నాయి, లేవా? ఈ రోజుల్లో ఎవరి దగ్గర టీవీలు లేవు అనేవాళ్ళు లేరు. ఎవరైనా ఇంట్లో లేకపోతే చెప్పండి, చేతుల్లో చెత్తండి. అందరికీ ఉన్నాయి, వార్తలన్నీ ప్రతిరోజు చూస్తున్నారు. ఒక మాట చెప్పండి మరి ఎవరైనా. ఈ సంవత్సరము మన తెలుగులో ఏమంటారు చెప్పాలి, తెలుగులో చెప్పాలా? ఈ సంవత్సరం పేరు ఏం పేరు? తెలుగు సంవత్సరం. తెలిసినా కొంతమంది చెప్పలేకపోతున్నారు. చెప్పండి, ఐశ్వర్య చెప్పు. చదువుకుంటున్నారు కదా మీరు. ఈ రోడ్డుకు ఒక పేరు ఉందంట. నాకు ఈ రోడ్డుకు పేరు కూడా తెలియదు నాకు. ఎవరైనా చెప్తారా? ఈ రోడ్డు పలానా రోడ్డు, ఇప్పుడు అయోధ్య రోడ్ అని పెడతాం. ఇక్కడ మేమంతా జ్ఞానాపురం గోడవల్లి మీద పోతుంది గండిమేస్తామన్నా. ఒక ఆయన లండన్లో ఉన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు, ఛత్రపతి శివాజీ రోడ్ అంటున్నాడు. ఆ పేరే నేను వినలే. అర్థమైందా? రోడ్లు ప్రతిదానికి ఒక పేరు పెడుతున్నారు. అట్లనే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమైన వాళ్ళరా, దేవుని స్తోత్రం, ఈ సంవత్సరము పరాభవం అంటే అవమానాలు కలిగేదని, కష్టాలు వచ్చేదని, తుఫానులు వస్తాయని, ఆపదలు వస్తాయని ఒక్కొక్క జ్యోతిష్కులు, చాలామంది జ్యోతిష్కులు టీవీలో చూపిస్తున్నారు. కొంతసేపు చూస్తా, మళ్ళీ ఇవన్నీ చూస్తుంటే మనం కూడా ఆలోచనలో పోతాం. కానీ మన దేవుడు ఏం చెప్తాడు? రేపటి గురించి ఏం ఆలోచించద్దాలి, అది ఏ పేసలో చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఏ దినం ఆ రోజు కానీ అన్నిటి తప్పించేవాడు నేనే అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో కూడా రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. నరులందరినీ పరిశీలన చేస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ మందిరంలో కూర్చొని కూడా ఎవరెవరు ఏం చేస్తున్నామో ఇక్కడ కెమెరా పెట్టారంట, కానీ నాకేం తెలియదు సరిగా. దేవుని స్తోత్రం. కొంతమంది బైబిళ్ళు పెట్టుకొని, సీళ్ళు పెట్టుకొని కొన్ని పనులు కూడా చేస్తుంటారు. కుట్టుకోవడము, చేయడము, లేకపోతే సీరియల్ చూడము, ఏయో అన్ని రకరకాలుగా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఒకరోజు మనందరం, నువ్వు నేను, రోమాపత్రిక 6వ అధ్యాయంలో నేను ఆద్యాలు చేయను, అక్కడ దేహముతో మనం చేసే ప్రతిదానికి తీర్పు ఉందని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎవరు ఏ విధంగా మనకు ఒక దేవుని యొక్క సన్నిధిలో ఈ సంవత్సరం గురించి ఒకటి మాట ఉంది. ఏమంటే 65వ అధ్యాయం 11వ వచనం చదవండి త్వరగా. ఎవరైనా మైక్ తీసుకోండి త్వరగా. నేను కొంత ఎక్కువ తీసుకుంటాను, అందుకు భయం వాళ్ళు మా పిల్లలకు. 65:11 త్వరగా. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఈ సంవత్సరం అంతా కిరీటం, దేవుని నమ్మిన వాళ్ళకు నీతి కిరీటం, అక్షయ కిరీటం, జీవ కిరీటం అని 7 కిరీటాలు ఉంటాయి. ప్రతివారు మారు మనసు పొందుతానే పొందాల. బుద్ధేష్ వింటున్నావా? నువ్వు మారు మనసు పొందితే నీకు ఒక కిరీటం ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చాలా ఆపదలు ఉన్నాడు, నిజంగా ఆపద నా చచ్చి బ్రతికినాడు. మరి మారు పొందితే మంచిది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు తాగినాను, కానీ నేను అన్నంటే పర్లేదులే, కానీ మా రూమ్లోనే పడేవాడిని. ఒకసారి పోయి సబేరియాలో, షిలాంగ్, మేఘాలయ ఉన్నప్పుడు నా ఫ్రెండ్ దగ్గర కృష్ణారెడ్డి ఆయన దగ్గర పోయినప్పుడు అవుట్ ఆఫ్ రోడ్, నేను 2 పెగ్గులకి అవుట్ అవుతా. ఒక పెగ్గు ఒకటి తాగితేనే 2 నిశక్తా, అది కూడా 2-3 సంవత్సరాలు తాగలే. -డిగ్రీలో ఉన్నాం కాబట్టి శరీరం అంతా సాగుపడుతుంటుంది కాబట్టి, కోట్లు వేసుకున్నా ఏది చేసినా కాబట్టి అక్కడంతా వేడి వస్తువులు తినాలా అది అని అందరూ తింటున్నారు కాబట్టి ఇంకా అట్లా పోయి, అంటే నా కీర్తన అప్పటికే తెలుసు, నేను చిన్నప్పటి నుంచి చదివించినాడు మా నాయన. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, అప్పుడే కంటది కూడా నేర్చుకున్నానే, ప్రేయర్ మేనేటర్గా చేసినోనే. కానీ మిలిటరీలో పోయినాక అన్నీ తప్పిపోయి దారి తప్పిపోయినా దారి అన్ని పాటలు ఉన్నాయన్నీ చెప్పలేని ఇప్పుడు. కాబట్టి ఈ సంవత్సరము దయా కిరీటంగా ఇచ్చినాడు మనందరికీ. పరాభవం దీంట్లో ఈ అవమానం కాకుండా ఉండాలంటే దేవుని వాక్యంను మనం పాటించాలి, దేవుని యొక్క సన్నిధిలో గడపాలి. దేవుని యొక్క వాక్యాలు చూడండి. ఈ సంవత్సరము దేవునికి స్తోత్రం, దయా కిరీటం మనం పొందాలంటే, ఆ కిరీటాలు మనలో మనం కలిగి ఉండాలంటే దేవుని వాక్యమును మనం పాటిస్తున్నట్లయితే, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం చిన్న కొంచెం చెప్పుకుంటా పోతా, ఎక్కువ టైం తీసుకోను. 11-12 వచనములో
నీ దేవుడైన యెహోవా చదవండి కరగా. ఎవరైనా మైక్ తీసుకోండి, టకటక తీసుకోవాలా. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని స్తోత్రం. సంవత్సరాది మొదలుకొని దేవుని స్తోత్రం. ఇక్కడ సేవ ఆరంభించినప్పటి నుంచి 3-4 స్టార్ట్ చేసిన సేవను దేవుడు అద్భుతం చేశాడు. మరి జమ్మం ఇంట్లో ముందు ఒకరి ఇంట్లో ప్రేయర్ చేశాను. ఆ ఇంట్లో సరిగా లేకపోవటం వలన అక్కడ స్టాప్ అయింది. ఒక 1 ఇయర్ వరకు నేను రాలేదు. ఇంకా అన్నీ చెప్పాలంటే లేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ అన్నాను. అక్కడ స్టాప్ అయింది. నేను ప్రార్థన పూర్వకంగా దేవా ఇంకా నీ చిత్తమైతే ఇక్కడ జరిగి, లేకపోతే లేదు. క్రమం తప్పి నేను పరిశుద్ధత తప్పి నేను చేయకూడదు అని నేను నిశ్చయించుకున్నా. నేను కూడా తప్పులు చేస్తా ఏదైనా. కాబట్టి వారు జరిగినటువంటి పరిస్థితిని బట్టి నేను ఇంకా స్టాప్ చేసుకున్నా. ప్రభా ఇంతవరకు మరి నీ చిత్త పెట్టుంటాను. సంవత్సరం నేను రాలే. ఒక పాస్టర్ గారు వచ్చారు, పేరు చెప్పను. ఆయన ఇక్కడికి వచ్చి జరిపిస్తూ నాకు కానుకలు ఇస్తున్నారని ఆ యాప్ షెట్ కాడికి వచ్చి, నువ్వు చేసినావు కానీ నీకెవరు కానుకలు ఇవ్వలేదు, నాకు ఇస్తున్నారు, ఇంత ఇస్తున్నారు, అంత ఇస్తారు. నేను ఏ నెల అయితే బంద్ అయినానో అదే నెలలో ఆయన బంద్ అయినాడు. అక్కడ దేవజనుడే పాపం. ఆయన పేరు అట్ని చెప్తే మీరు కొంతమందికి బాగుండదు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, కాబట్టి ఏదైనా సత్యానికి, నీతికి, పరిశుద్ధత కొరకు మనం పోరాడాలి కానీ ఏదేదో చేయడం కాదు. సువార్త అంటే సేవ అంటే. నేను ఒక ఉద్యోగం నుంచి నేను వచ్చాను. స్టేట్ గవర్నమెంట్లో చేశాను, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి వచ్చినాను. అర్థమైందా? కాబట్టి ఈ సమయం తోనే 2-3 ఆయన నామంలో కూడుకున్నప్పుడు వారి మధ్యలోనే ఉన్నారన్న ప్రభు. అలాగే స్టార్ట్ చేస్తే 3-4 చేస్తే ఇదిగో ఈరోజు చూడండి దేవుని కృప వలన మరి దేవుడే ఈ యొక్క సేవా కార్యక్రమాలను దేవుడు అభివృద్ధిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. ఎప్పటి నుంచి మొదలు పెట్టింది? రాత్రి వచ్చి పాట పాడుకున్నారా? పాడబడినారా? కొత్త ఏడు, కొత్త సంవత్సరం, మరి కొత్త మనసుతో, క్రొత్త జీవితంతో ఆరంభం కావాలని మనం ప్రార్థించాలి. అందుకొరకు ఇక్కడ దయా కిరీటంగా దేవుడు ఈ సంవత్సరం, వేరే వాళ్ళందరూ పరాభవ సంవత్సరం అని పెట్టుకున్నారు, మనకు దయా కిరీటం అని బైబిల్ గ్రంథం. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ఆయన త్రోవలో, ఆయన సన్నిధిలో మనం నడిచినప్పుడు జయ జీవితం మనకు దయచేసేటువంటి సర్వశక్తులు గల దేవుడు. అలాగే సంవత్సరం మొదలుకొని సంవత్సరం ఆ రోజు ఆరంభించాం. ఇశ్రాయేల్ ప్రజలకు ముందు నడిచిన దైవమా నేను మాతో కూడా నడిచని ప్రార్థన పూర్వకంగా జ్ఞానాపురంలో అక్కడ ఆరంభించాను. ఆ ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన దేవుడు ఈరోజు కూడా మనల్ని కూడా నడిపిస్తున్నాడు. ఇలాగో దేవుడు చిన్న చిన్నగా, ఎందుకంటే నేను నేను చదువుకున్న ఉద్యోగము అన్నీ చేసిన, నన్ను సికింద్రాబాద్ పద్మారావు నగర్లో అక్కడే పెట్టుకోవాలని చూశారు. కానీ నాకు ఇచ్చిన దర్శన ప్రకారము పాస్టర్ చాకో గారి దగ్గర ఆయన చాలా నమ్మకము, యథార్థమైన దైవజనుడు, ఏది ఆశించేవాడు కాదు, చాలా అన్నమాట ఆయన దైవజనుడు. ప్రభునందు నిద్రించినప్పుడు, చనిపోయినప్పుడు కూడా నాకు దేవుడు చూపించినప్పుడు అదే రోజు చనిపోయినాడు ఆయన. అట్లా నేను దర్శనాలు పొంది, కళలు పొంది, రకరకాలుగా దేవుడు బయలుపరిస్తే నేను 10 రకాలుగా దేవుడు వాక్యాలు ఉంది. కళల ద్వారా చెప్తాడు, వాక్యాల ద్వారా ఒక మనిషి వచ్చి మాట్లాడే, అట్లా కొన్ని అనుభవాల ద్వారా మేము వచ్చాను. ఊరికి రాలే సేవలో. అయినా కూడా మనుషులం కాబట్టి కొన్ని తట్టులుతుంటాం, బలహీనమైతే పరిస్థితులన్నీ రకరకాలుగా అవుతుంటాయి. ఏర్పరచబడినటువంటి వారిని కూడా లాస్ట్ మూమెంట్లో దైవజనులు పడగొట్టడానికి సైతాన్ని వెలుగుదూత వలె వచ్చి చేస్తున్నటువంటి దినాలు ఈ రోజులు. ఇప్పుడు సత్యమని, దేవుని నమ్మినామని చెప్పుకుంటూ కూడా చేసేది. కాబట్టి ఈ సమయం సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన మన మీద కనుదృష్టి పెట్టి చూస్తున్నాడు దేవుడు, దేవుని యొక్క గ్రంథంలో. కాబట్టి ఈ ద్వితీయోపదేశంలో మనం చదివిన భాగంలో చూసిన రీతిగా అట్లే హబక్కూకులో 3వ అధ్యాయము 2వ వచనం త్వరగా నేను చిన్న క్లుప్తంగా చెప్పుకుంటూ పోతాను. 3వ అధ్యాయము 2వ వచనం చదవాలి. ఎవరైనా మైక్ తీసుకున్న వాళ్ళు గట్టిగా 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. టక్కన చదవాలా, రెప్ప పాటలు అన్నట్టు అట్లా చదవాలా. మా విజయమల ముందు బాగా చదివేది, టక్క తీసి ఎవరు తీయలేకపోతారు. చేయండి త్వరగా.
యెహోవా ఉమ్. నిన్ను గూర్చిన వార్త ఆ. విని నేను భయపడుచున్నాను. చూడండి, దేవుని గుర్చినటువంటి వార్త విని ఏమంటాడు? నేను భయపడుచున్నాను. భయం అనేది ఉండాలి. దేవుని స్తోత్రం. తర్వాత చదవండి. యెహోవా ఆ, సంవత్సరములు జరుగుచుండగా ఆ. నీ కార్యము నూతనపరచుము. చూడండి, సంవత్సరములు జరుగుతుండగా నూతన కార్యాలు. భయము. యోబు గ్రంథంలో 20వ అధ్యాయము చూడండి, 12వ వచనం చదవండి. ఒకటి యోబు గ్రంథం. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. మనుషులు భయం కలిగి అనేది చూడండి. యోబు గ్రంథము 20వ అధ్యాయం అంటే జోబు కదా, అధ్యాయము 12వ వచనం ఏముంది? యోబు గ్రంథము చూడండి, చెప్తాను. యోబు గ్రంథంలో ఒక మాట ఏంటంటే, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. ఎందుకంటే భయం కలిగి జనులు, అది ఉంది చూడండి, దేవునికి స్తోత్రం. సరిగా నేను చెప్పేటప్పుడు ఇది యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనము చదవండి. 12వ అధ్యాయం చదవండి. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. భయము కలిగి మనం ఈ లోకంలో, దేవునికి స్తోత్రం, భయము కలిగి అన్నమాట. ప్రభు స్తోత్రం. ఇప్పుడైతే భయం కలిగాడు. ఎందుకు? ఈ చెడుతనం అనేది వారి నోటికి తీయగా నుండెను. కొంతమంది చాలా చెడు పనులు చేయడానికి చాడీలు, తంటాలు, కలహాలు, కోపాలు, ఆవేశాలు కలిగించేటట్టు ఇక్కడి అక్కడి అది తీపుగా ఉంటాయి, వాళ్ళకి ఇంపుగా ఉంటాయి. దేవుడి యొక్క సన్నిధికి వచ్చిన ఆ యొక్క మాటలు, పలుకులంటే జీవితాలు సరిచేసుకోలేకపోతుంటారు. కాబట్టి ప్రేమైన వారా, కాబట్టి వారి నాలుక కింద దాని దాచిపెట్టి, కాబట్టి ఈ దేవుని సన్నిధికి వస్తే కూడా సంఘం అభివృద్ధి అవుతుందంటే, మంది వస్తున్నారంటే పెద్ద సంతోషం కాదు, కానీ జీవితాలు బాగుపడాలా, చక్కగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. నేను గుడ్డోళ్ళను, కుంటోళ్ళను, లెప్రసీ వాళ్ళను, చాలా గుమ్మదల కాడ నేను చాలా ఆ టైప్లో నేను చూసి ఆ కుటుంబాలు దర్శించినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించాడు. నేను చెప్తుంటాను కదా, ఒక గుడ్డాయను పట్టుకొని చేస్తే ఇద్దరు కొడుకులను ఎంటెక్ చదివించాడు. అర్థమైంది. స్కూల్ టీచర్గా చేపించి చదివి ఆయన కొడుకు బ్లైండ్ స్కూల్లో చేర్పించేసి, ఎందుకంటే అట్లా ఇంకొక ఆయన కుంటే ఆయన కూడా కాలు పోతే ఆయన కొరకు క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో చనిపోతే, వేరే ముగ్గురు ఈయన ఫస్ట్ చనిపోతుంటే ఆయన బ్రతికాడు. పాస్టర్ చాకుగారి దగ్గరికి ఆపరేషన్ చేసిన డాక్టర్ వెంకటరమణ ఏదో ఉంది, ఆయన కూడా పోయి ఆయనకు కూడా సువార్త చేయించినాడు. చాలా సువార్త అంటే అట్లా చాలా జరిగినాయి. దేవుడు అద్భుతాలు చేసి, ఆశ్చర్యకాలు, గొప్ప కార్యాలు, దేవుడి స్తోత్రం. ఈ గొప్ప కార్యాలన్నీ నేను కూడా నా దగ్గరకు ఒక ఆయన వచ్చినప్పుడు ఆ అద్భుతం చూసి నేను దేవుని సన్నిధికి వచ్చే, నేను క్రైస్తవుడిని, మేము క్రైస్తవులు హిందువులు ఈ రోజుల్లో దేవుడు ఎంతో నమ్ముకొని వస్తుంటే, తాత ముత్తాతల నుంచి సేవ చేసుకుంటూ వచ్చిన మేము ఇట్టున్నామని నేను కొంత ఫీల్ అయిపోయి, తర్వాత దేవుని కృపలను నేను కూడా మార్పు పొందుటకు దేవుడు సాయం చేశాడు. మనం పశ్చాత్తాపడకపోతే ప్రభువు సన్నిధికి వస్తున్నప్పుడు, ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం పఠిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, మన బలహీనతను మనం చూస్తున్నప్పుడు అవి సరి చేసుకుంటే, చక్కగా చేసుకుంటే అభివృద్ధి పొందుతాం. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, 26వ కీర్తన 8వ వచనం చదవండి ఎవరైనా త్వరగా. 26:8 వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చుకుము. దేవుని స్తోత్రం. ఎందుకంటే తేజో మందిరం, దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆ మహిమను, ఆ ప్రభావం చూడాల. నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజులోనే దేవుని యొక్క మహిమను చూడగలిగిన. కాబట్టి మహిమ అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువే ఆయన సన్నిధి వచ్చినట్టు మనకు చూపిస్తాడు. ఎవరైతే ఆత్మలో, ఎవరైతే ప్రార్థనపూర్వకంగా దేవుని సన్నిధి మందిరంకి వచ్చినప్పుడు ఏదో ఒక దర్శనము, దేవోక్తి అనేది దేవుడు చూపిస్తాడు. నిజమైనటువంటి ఉదయంతో వచ్చినప్పుడు అయితే మనం పాపులమే అయినా ఆశతో దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఆశతో, ఆసక్తితో, పట్టుదలతో వచ్చి తెలుసుకుందామని వచ్చినప్పుడు దేవుడు దర్శిస్తాడు, జీవితాన్ని బాగుపరుస్తాడు.
అర్థమైంది. అందరం మంచోళ్ళు పుట్టుకతోనేది కర్మ జన్మ అంటది కదా, అట్లనే ఉందిలే మన బైబిల్లో కూడా. కాబట్టి ఈ సమయంలో మీకు నేను తెలియపరిచేదంటే ఈ తేజో నివాసం ఉంచే స్థలము దేవుని మందిరము, దేవుని వాక్యము, దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడైతే కూడుకుంటున్నారో, మొరపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో అక్కడ తప్పక దేవుని యొక్క సన్నిధి అక్కడికి మనము ఆశతో ఆసక్తితో వచ్చినప్పుడు తప్పకుండా ఒక నూతన క్రియ, నూతనమైనటువంటి ఆరంభము మన జీవితంలో జరగటం మనం చూస్తాం. అందరం ఒకరు దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కనుదృష్టి పెట్టి సంవత్సరంలో జరుగుతుండగా నూతన కార్యాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఏదో ఒక దేవుడు కార్యాలు చేస్తూనే వస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ఎందుకంటే దేవుడు పేదలను బీదలను రక్షించడానికి వచ్చినాడు. ఈ కొంతమంది ఎవరు అన్నారని అంటే అది అనకూడదు, కానీ లేబర్ పార్టీ అని లేబర్ అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు లేబర్ పేదవుల కోసం బీదవుల కోసం వచ్చినారు. సంఘం అంటే అర్థమైందా? ఏదో ఉన్నోళ్ళ కోసం కాదు, యేసు ప్రభు వచ్చింది పాపను రక్షించడానికి వచ్చినట్టున్నాడు. కాబట్టి ప్రభు నామకు స్తోత్రములు. ఏంటంటే అట్లా సంఘంలో వచ్చి మాట్లాడుతుంటే ఇనుకుంటా మేము ఊరుకుంటే కాదు. మా కుటుంబంలో అయినా మా పిల్లలైనా తప్పులు చెప్పుకుంటుంటే మేము చూసుకుంటూ ఉండలేం. సంఘం అంటే పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలని అర్థమైంది. కాబట్టి ప్రేమలా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము చేయడము కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రీతిగా స్త్రీకి పురుషుడు, పురుషుడు స్త్రీ ఏదో యేసు ప్రభు అన్నట్లుంది. దానికి లోబడి వాక్యానుసారంగా మనం ఉండాలి. కలిసిమెలిసి ఐకమత్యంగా అవి వేరు. దేవుని సంఘం అంటే ఆ సంఘము పవిత్రంగా ఉండేటువంటి విషయాలు ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. ఆ ప్రకారంగా మనము నడిచినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. మాట్లాడుతుండగానే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నేను అప్పుడప్పుడు మనుషులు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుండగానే అద్భుతాలు జరిగినాయి. నేను కాదు, యేసు ప్రభు జరిపించేది. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి పెడతాడో ఒక ఆఫీసర్, ఆయన అందుకు చాలా పెద్ద ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆఫీసర్ దగ్గర కూడా మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషపడ్డారు. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ సమయమున నేను వేరే విధంగా చెప్పడం కాదు, కానీ దేవుని వాక్యం అనేది చాలా ఎట్టుంది, రెండంచెల ఖడ్గం ఉంటుంది. 149వ కీర్తనలో చదివినప్పుడు అదంతా చదవద్దులేండి. అదే ఏంది రెండంచెల ఖడ్గము. అది ఏమని రాస్తాడు? అది చదవండి ఏదైనా ఒక వాక్యము ఏం చేస్తుంది, ఆ ఖడ్గం ఏం చేస్తుందని రాస్తారు. చూడండి ఆ వచనం చదవండి కరెక్ట్గా. 149వ కీర్తనలో ఉంటుంది చూడండి. ఆ వాక్యం త్వరగా చదవండి ఎవరైనా. రెండంచెల ఖడ్గం. కాబట్టి మన చేతుల్లో రెండంచెల ఖడ్గం ఇది. దేవుడి స్తోత్రం. తీర్పు తీర్చే ఖడ్గము, ఖండించేది, బుద్ధి చెప్పేది, సరిచేసేది, చక్కగా నడిపించేది. కాబట్టి ఇది మన పరిశుద్ధ గ్రంథం. ప్రతిరోజు కూడా చదువుకొని ఆత్మీకమైన జీవితం కొరకు పోయినప్పుడు అందుకొరకు దేవుని యొక్క దావీదు భక్తుడు అంటాడు, ఏమంటాడంటే దేవుని స్తోత్రం 5వ కీర్తనలో అంటాడు, ఏమంటే చెప్తాడు చూడండి అక్కడ 5వ కీర్తన. నేను త్వరగా ముగిస్తుంటాను క్లుప్తంగా చెప్పి. 5వ కీర్తనలో ఒక మాట అంటే చూడండి, ఈ నూతన సంవత్సరము ఒక తీర్మానం మనం చేసుకోవాలి. నూతన సంవత్సరము నూతన తలంపులతో. మొదటి నుంచి 2-3 వచనాలు. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. చూడండి, దేవుని సన్నిధిలో మన మాటలు, మన పలుకులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చెవి యొగ్గాలంటాడు. ఇంకా నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. కాబట్టి మనం చేసే ప్రార్థనలను దేవుడు ఆలకించాలి. దానికి జవాబు రావాలా, దానికి ప్రతిఫలం రావాలా. నేను కొన్నిసార్లు ప్రార్థన ప్రభువాన్ని వాక్కును పంపించంటే దేవుడు వాక్కును పంపించి అక్కడ క్రియ జరిగించాడు. మా సొంత నేటివ్ ప్లేస్లో పోయినప్పుడు మా పెదనాయన కోడలు జయమ్మ ఆయన పేరు, మంగంపేటలో మైన్స్లో పనిచేస్తున్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కాబట్టి నేను ఎయిర్ఫోర్స్ అకాడమీలో పనిచేస్తున్నప్పుడు ఆ టైంలో మిలిటరీలో ప్రేమేణంలో ఆర్మీ సైడ్, కానీ మేము 3 రకాలుగా డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళము. అన్నీ చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది. కాబట్టి 4 గంటలప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాము. మా పాస్టమ్ గారు మేము ఇద్దరం ముఖ కూర్చొని ప్రార్థన. మా ఇంట్లో ఎప్పుడు మేము ఇద్దరం భార్య భర్తలు ఇద్దరం ముఖ కూర్చొని ప్రార్థన చేసుకునే అలవాటు మాకు. ఆమె ఎదురుగా నేను,
తూర్పు పడమట ఎట్లా ఎదురు ఉంటుందో ఇట్లా ఎదురు కూర్చొని మేము ప్రార్థన చేసేవాళ్ళం. గంటన్నర అట్లా బాగా ప్రార్థన చేసేటప్పుడు మా పెదనాయన కుమారుడు బాగలేడు, ఇట్లా పిల్లలు కలగలేదని చెప్తే ప్రార్థన చేసిన దేవునికి స్తోత్రములు. అక్కడ 4 గంటలప్పుడు ఆమె బోర్ దగ్గరికి పోతే పడిపోయింది. దయ్యం ఉన్నది ఆమెలో, పిల్లలు కానివ్వకుండా. పిల్లలు కాకుంటప్పుడు ప్రభా ఈ కీర్తనలో ఉంది కదా, వాక్కును పంపించి బాగుపరచమని ప్రార్థించాం. అక్కడ ఆ టైంలో పడింది. నేను వివాహము అంటే చేసుకుని పెళ్ళి అంటే అప్పుడు ముందు రాశాను. మళ్ళీ ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో శనివారం ఆదివారం 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. శనివారం రాత్రి దేవుని స్తోత్రం, సాయంకాలం నైట్ అంటే బాగా మా తమ్ముడు బీఎస్సీ చదువుతున్నాడు, వాడు సెకండ్ ఇయర్ చదువుతూ వాడు వచ్చాడు. వాడు వచ్చినప్పుడు ఇక్కడే మనం ప్రార్థన చేస్తాడు. మీ తమ్ముడు ఆత్మ పొందినట్టు వచ్చిందని పాస్టమ్మ చెప్పింది. వాడు సడన్గా వచ్చాడు. అక్కడ వచ్చినప్పుడు మేము ముగ్గురం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము. చేసేటప్పుడు పరిశుద్ధాత్మలో ఆనందం కండుకుమడ కూర్చున్నాం. మా పెదనాయన కుమారుడు ఆ కోడలు వచ్చి కూర్చున్నారు. వచ్చినప్పుడు సడన్గా మరి ఆత్మలో ఆనందం చెంత చాలా ఆనందంగా ఉన్నది. ఏదో భాషలో మాట్లాడుకుంటున్నాం. సడన్గా శబ్దం వచ్చింది. అప్పుడు కళ్ళు తెరిస్తే మా తమ్ముని భార్య కింద పడిపోయింది. అప్పుడు తప్పడం వస్తుంది. రోడ్లు ఉంది మా ఇంట్లో, సెంటర్లో 200 కుంటల వర్షాలు వస్తాయంటే కదా చిన్న రోడ్లు. ఆ రోడ్ల మీద పడలేదు కానీ పక్కన ఇట్లా పడిపోయింది. జబ్బని వచ్చింది సబ్బక్కడ. ఎప్పుడు వచ్చిన రైళ్ళు అనుకొని సడన్గా వచ్చి లేచి పోయి దండించి గద్దిస్తే నేను పిల్లలు కాకుండా చేస్తున్నానని గట్టిగా అది ఆర్చింది. అని ఇంకా అప్పుడు నాకు కొత్తగా వరాలు అప్పుడప్పుడే పొందిన అంత నాకు అనుభవం లేదు. అప్పుడు ఏదో మాట్లాడినా పెట్టినా ఏదేదో చేసినా నాకు వచ్చిన దాంట్లో వెళ్ళిపోయి బాగా గట్టిగా మాట్లాడితే నేను వెళ్ళను నాకు అది కోడి కోయాలా మేక కోయాలా లేదు యేసుప్రభులే అయినాడని చెప్పి గద్దీసినాం చేసినాం. వానికి 4 బిడ్డల తర్వాత కొడుకు పుట్టాడు. అప్పుడు నాకు రాస్తే పోతే చూడు కూడా పోయి చూసి తిరుపతి దగ్గర చనిపోతున్నా వచ్చి చూడన్నా అంటే పోయిన చూసిన. అంతే దేవుడు కార్యాలు చెప్తున్నా. కాబట్టి వాక్కును పంపించి బాగుపరిచేటప్పుడు దేవునికి ఫైన్లో మనం విశ్వాసం ఉంచి మొరపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అందుకొరకు మన మాటల మీద లక్ష్యం ఉంచము, మా ధ్యానం మీద లక్ష్యం ఉంచము. ఇంకా కూడా కింది వాక్యాల్లో నిన్నే ప్రార్థించుచున్నాను యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. చూడండి, నేను చాలా రోజులు చెప్పుకుంటూ వచ్చాను, ఇప్పుడు చెప్పడం లేదు. పెందలకడనే లేచేది అలవాట్లు పెట్టుకుని చేశాను ఫస్ట్లో. ఇక్కడ కూడా కొద్ది రోజులు వారంలో చేశారు మా పాప కూడా. పెందలకడి లేచి మొఖం దూడ్చుకొని అర్థమైందా ఒక పాట పాడు. మాకు ఒక పాస్టర్ గారి బిడ్డ, ఆమె కూడా స్కూల్ టీచర్గా పనిచేసి హెడ్ మాస్టర్గా పనిచేసి 85 సంవత్సరాల తర్వాత జాయిచర్య అన్నమాట. అంటే జాయిచర్యంలో వారి తండ్రి గారేమి ఈ పాస్టర్ గారు పిలిపి ముగ్గురే అప్పుడు ఆ పెందుకొస్తుల మోదులు. కాబట్టి ఇప్పుడు ఏమైనారా మా జాగో పాస్టర్ గారు పెద్ద కుమార్తె మేరమ్మ గారు, ఆమె దగ్గర 87 సంవత్సరాలు మేము సజీవులుగా ఉండినారు. ప్రభునందని తీసినారు. పెద్దలకడే లేచి మేము అక్కడ వెళ్ళినప్పుడు ఆ చర్చిలో పాడబడ్డారు. ఒకటి యేసు పరిశుద్ధ నామములకు అనే ఒక పాట పాడుతుండే. సాతాను ఉదాహరణ అని ఆటంకాలు తీసే ప్రభు అని. కాబట్టి బాగా పాట పాడేవాళ్ళము. దేవుని స్తోత్రం. ఆ పాట ఎప్పటికీ ఉదయకాలం లేచి పాట పాడి ప్రార్థన చేసేది. వాళ్ళ పిల్లలతో 3 ఆడపిల్లలు తీసుకొని కూర్చొని మరి మేము కూడా పోయినప్పుడు ఆడవారితో కూడా కలిసి అది నాకు పొద్దున్నే లేచి ప్రార్థన మొదలుపెట్టాం. కాబట్టి 4 o'clock కరెక్ట్గా తర్వాత నాకు కరెక్ట్గా కూడా లేను నిద్రపోతున్నా ఎవరో వచ్చి నన్ను లేపినట్లు కూడా దేవుని దూత వచ్చి నాకు మొట్టమొదటి లేపుతూ కూడా వచ్చి కరెక్ట్గా చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అట్లే టైం నేను మా ఇంట్లో కూడా ఇప్పుడు కూడా మా పిల్లలు ఎవరు ముందు లేకపోయినా నేను లేస్తా. కరెక్ట్గా లేచి 5 గంటలకు అంటే ఈరోజు కూడా నేను 6 అధ్యాయాలు తెల్లవారుజామున చదివేసిన. అందరం దేవునికి స్తోత్రం చెప్తాం. ఎంతమందికి నేను ప్రాక్టీస్ చేయించి కూడా చేశాను. బైబిల్ చదివించేది ప్రార్థన కంఠస్వరం కొంత కోరస్ పాడుకొని ప్రార్థన చేయండి. ఆ రోజు ప్రయాణాల్లో పాటుబాట్లలో ఎక్కడైనా మనం వెళుతున్నప్పుడు కాపుదల భద్రత సహాయం చేసి అన్ని వేళల్లో. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక వాక్యం చెప్తాడు చూడండి. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. కాబట్టి ప్రార్థన అంటే సిద్ధం కూడా రెడీ చేసుకోవడం, సిద్ధం చేయటము. కాబట్టి డాంబికులు అక్కడ నిలవరని అబద్ధికులు అని చాలా కింద ఉన్నాయి అన్ని వచ్చినాలంతా. కాబట్టి ఈ సమయం ఈ నూతన సంవత్సరం ఒక మంచి తీర్మానంతో దేవుని యొక్క మందిరంలో మీరు వచ్చిన వారందరం కూడా
ఒక తీర్మానం చేసుకొని ఆత్మీయ జీవితం కొరకు ఆశించినప్పుడు ఈ శరీరం అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అంతే. శరీర సంబంధించిన విషయంలో అడుగుతుంటాం కూడా పొందలేకపోతుంటున్నాం. మొట్టమొదట ఆయన నీతి, ఆయన రాజ్యం అదిగితే ఇవన్నీ వస్తాయని బైబిల్ ఉంది. ఆ ప్రకారంగా దేవుడు మనకు సహాయం చేయటకు శక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు గొప్పవాడు కాబట్టి గొప్ప కార్యాలు నీ పట్ల, నా పట్ల. విలియం కేరీ అంటున్నాడు, నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తే దేవుడు నీ కొరకు కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ కొంత విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మకం ఉంచినట్లయితే, ప్రభు దగ్గర మనం బతిమాలుకొని మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. కాబట్టి కొన్ని పరిస్థితులు మనకు ఈ లోకంలో ఉన్నాము. యేసు ప్రభు కృష్ణుదని వచ్చినట్టు మనకు కూడా తప్పక వస్తాయి, రావని కాదు. కానీ తొట్టిల్లకుండా దేవుడే తన కాపుదల భద్రించి మనకు నూతన సంవత్సరము మన ప్రభు మనకు అనుక్షణము కాపుదల భద్రించి సహాయం చేయ నిమిత్తమై అనేకంగా చెడు వార్తలే వింటుంటాం, ఆపదలే జరుగుతుంటాయి. చూడండి, కోవిడ్ వచ్చినప్పుడు దేవుని కృపను మన జ్ఞానాపురము ఈ బాసరిలో ఎక్కువ ఎవరు కూడా చనిపోలేదు. చాలా ప్రార్థనలతోనే ఇంట్లో ఆడికి ఇళ్ళలోకి పోయి ప్రార్థన కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటాను కూడా చేసాం. చర్చే బంద్ ఉన్నది కదా, కాబట్టి బాగా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అది నేను చెప్పేది. ఏదో చెప్తున్నారు 4 రకాలుగా తెగుళ్ళు ఉన్నాయి బైబిల్లో. అవి దాని గురించి ఎప్పుడైనా ఒకరోజు చెప్తానులేండి. దేవునికి స్తోత్రములు. అవన్నీ యాంటీ క్రైస్తు రూలింగ్ టైం స్టార్ట్ అయిందని చెప్పుకుంటున్నారు భక్తులు. బైబిల్ నోటియే చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. అంత్య దినాలు రకరకాల కాట అన్ని విషయాల్లో భయం భీతి కాదు. కానీ మనం ఎప్పుడు పిలిచి అప్పుడు రెడీగా కొరకు మన అనుదిన జీవితంలో ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమో పూర్తిగా అయిపోతుంది, నాశనం అన్నట్టు చెప్తున్నది. ఎంత కాదు, దేవుని వాక్యాన్ని పట్టుకొని ఈ లోకంలో జయ జీవితం జీవించాలని మీ అందరికీ మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వచ్చింది న్యూ ఇయర్, వచ్చింది, తెచ్చింది పండగ, తెచ్చింది. హల్లెలూయా. మీ మొఖాలు చూస్తే పండగ అనిపిస్తలే. హల్లెలూయా. అందరు కొంచెం ఎన్నుకున్న వాళ్ళందరూ కొంచెం, ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, ఇక్కడ చాలా ప్లేస్ ఉన్నది. పక్క వరద వచ్చింది. ఎవరు వచ్చింది? న్యూ ఇయర్ వచ్చింది, తెచ్చింది పండగ, తెచ్చింది. హల్లెలూయా. రారండో వేడుక చేస్దా, కలిసి రారండో పండుగ చేస్దా. రారండో పండుగ చేస్దా, కలిసి రారండో వేడుక చేస్దా. ఆమేన్. హల్లెలూయా. వచ్చింది న్యూ ఇయర్, వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది. వచ్చింది న్యూ ఇయర్, వచ్చింది, తెచ్చింది రక్షణ, తెచ్చింది. ఊడువాడా పల్లెల్లోనా ఆనందమే, ఎంతో సంతోషమే. చప్పలు కొడతలేవారు. ఊడువారా ఆనందమే, ఎంతో సంతోషమే, మన చీకటి బతుకులలోనా ప్రభు యేసు జన్మించేను. అవునొకసారి, మన చీకటి బతుకులలోనా మన యేసు జన్మించేను. రారండో వేడుక చేదా, కలిసి రారండో పండుగ చేదా. రారండో వేడుక చేదా, కలిసి రారండో పండుగ చేదా. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ తర్వాత, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత 7 దినముల తర్వాత మరి దేవుని మందిరములోకి వెళ్ళి మరి మేరీ యోసేపు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు పెట్టడం జరిగింది. హల్లెలూయా. యేసుతోనే ప్రారంభము, యేసుతోనే ముగింపు. ఆయన ఆల్ఫా ఒమేగా ఉన్నాడు, మొదటివాడు కడపెట్టివై ఉన్నాడు. హల్లెలూయా. యేసు మనని విడుదల చేయించుంది, యేసు రక్షణ దయచేస్తుంది, యేసు విమోచన, యేసు నామం పలుకుట ద్వారా స్వస్థత కలుగుతున్నది. అందరూ యేసు నామములో స్వస్థత అనండి.
కోట్ల కోట్ల దేవదూతలతో నిత్యము ఆరాధన జరుగుచుండగా. అందరు లేచి పడదాం. కోట్ల కోట్ల అందరు లేచి ఒక తలతో నిత్యము ఆరాధన జరుగుచుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పాడుచుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పాడుచుండగా. ఆరాధనా ఆరాధనా నా యేసయ్యకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా యేసయ్యకే ఆరాధనా. కెరూబులు సెరాబులతో నిత్యము ఆరాధన జరుగుచుండగా. అందరం కెరూబులు కెరూబులతో జరుగుచుండగా. దేవాలయపు గడప గుమ్మములో అదిరేను వనికెనుగా. దేవాలయపు గడప గుమ్మములో అదిరేను వనికెనుగా. ఆరాధనా ఆరాధనా నా యేసయ్యకే ఆరాధన. యేసు అందరు చప్పలు కొడుతూ ఆరాధనా ఆరాధనా నా యేసయ్యకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా యేసయ్యకే ఆరాధనా. యేసయ్యకే అందరం వాడదాం. ఆరాధనా నా యేసయ్యకే ఆరాధనా. అందరం నా యేసయ్యకే ఆరాధనా. నా యేసయ్యకే ఆరాధనా. యేసయ్యకే ఆరాధనా. నా యేసయ్యకే ఆరాధనా. నా యేసయ్యకే ఆరాధనా. ఆమేన్. కూర్చొని అందరు. థ్యాంక్ యూ జీసస్. లేనే లేదయా వేరే ఆధారము, నా దుర్గమా నా కేడమా. లేనే లేదయా వేరే ఆధారము, నా శృంగమా నా శైలమా. ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా. ఆరాధన ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. అందరం ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా. ఆరాధన ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. అందరం రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగము నన్ను ఏమి చెయ్యదు, ఏ తెగులు సమీపించదు. రోగము నన్నేమి చెయ్యదు, ఏ తెగులు సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారము, నా దుర్గమా నా శైలమా. లేదయా వేరే ఆధారము, నా శృంగమా నా శైల. చప్పలు కొడుతూ ఆరాధన ఆరాధనా
నా తండ్రి నీకే ఆరాధన. ఓహో ఆరాధన. కొంతమంది చప్పట్లు కొడతలేరు. నా యేసు నీవే ఆరాధన. నవ్వుతూ పాడదాం హల్లెలూయా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఓ ఆరాధన ఆరాధన అన్ని నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. బైబిల్ చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే మనము దేవుని స్తుతిస్తామో, దేవుని ఆరాధిస్తామో, మా అంగలార్పు నీ అంగలార్పు నాట్యముగా దేవుడు మారుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ ఇయర్లో మనమందరం బహుగా దేవుని స్తుతించేదేమో గాక. హల్లెలూయా. మీ నోటి నిండా నవ్వు ఉండాలి అంటే మీ నోటి నిండా దేవుని స్తుతించేదరు గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ ఇయర్లో దేవుడు మీలో నుంచి అనేకమైన పాటలు బయటికి వచ్చుడుగాక. మీరు దావీదు వల్లే స్తుతించెదరుగాక. దావీదు 7 మార్లు ప్రార్థించాడు, 7 మార్లు దేవుని స్తుతించినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ 2026లో మీరు బహుగా దేవుని పాటలు పాడేదరుగాక. మీ అంగలార్పు అంతయు, మీ చీకటి అంతయు నాట్యముగా దేవుడు మార్చుతున్నాడు. మీ నోటి నిండా నవ్వుండునుగాగా. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తా. ఆమేన్ 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 హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును. సర్వము సమకూర్చు. 2026లో అందరం సర్వము సమకూర్చును. అందరం హల్లెలూయా. అందరం 2026లో 2026లో సర్వము సమకూర్చును. మరొకసారి సర్వము సమకూర్చును. అందరు కలిసి 2026లో సర్వం. చప్పలు కొడితే వాడదామా? ఎవరు కొడతలేరు. అయ్యో అందరు నవ్వుతూ సీరియస్గా ఉండరు. అందరం సర్వము సమకూర్చును. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొను. ఆమేన్. యెహోవా 2026లో సర్వము సమకూర్చును. ఓ ఆరాధన నీకే. హల్లెలూయా. ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆమేన్. హల్లెలూయా. యోబు 8వ అధ్యాయము 7వ వచనం. ఈ సంవత్సరంలో దేవుడు మనకు, మన కుటుంబానికి, సంఘానికి దేవుడు వాగ్దానం ఇచ్చుచున్నాడు.
అందుకని వాగ్దానము అని చూడండి, చదవండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, అందుకని నా స్థితి మొదటిలో కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. అందుకని తుదను నేను మహాభివృద్ధి చెందేదను. అందరం హల్లెలూయా చెప్తారా? మొదటిలో నీ స్థితి, నీ శాలరీ, నీ కుటుంబము, నీ ఇల్లు, నీ వ్యాపారము, నీ పరిచర్య కొంచెంగానే ఉన్నదేమో కానీ తుదకు మహాభివృద్ధి చెందుతుందని దేవుని లేఖనములో చెప్తాం. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నా పరిస్థితి ఈ విధంగా ఉన్నాయని దుఃఖపడవద్దు. చూడండి, దేవుడు అబ్రాహామును పిలిచినాడు. అందుకని అబ్రాహామును పిలిచి ఉన్నాడు. ఎన్నో సంవత్సరములు పిలిచాడు? 75 సంవత్సరములు పిలిచాడు. ఏమని పిలిచినాడు? నీ సంతానం ఇసుక వలె, నక్షత్రం వల్లనే చేస్తా అన్నాడు. కానీ ఎంతో సంవత్సరములో 100 సంవత్సరములో కుమారుడు పుట్టాడు. ఎంతమంది? లక్షల మంది పుట్టాడా? ఒక్కడే. అతని పేరు ఏం పేరు? అబ్బా, ఏం పేరు? ఆసామా, ఇసాక్. అంటే అర్థం ఏంది? ఒకసారి సంతోషము అన్నాడు. 2026 మొత్తం సంతోషమే అన్నాడు. పక్క 2026 నా జీవితం అంతా ఆనందమే, సంతోషమే, పండగనే. హల్లెలూయా. మొదటిలో నీ స్థితి కొద్దిగానే ఉంది కానీ చూడండి, ఫస్ట్లో నేను బైబిల్ చదివేటప్పుడు దేవుడు అబ్రాహాము నీ సంతానము ఇసుక వలె, నక్షత్రం వలె చేస్తున్నాడు కదా. ఎంతమంది పుడతారేమో అనుకో. నేను చూస్తే ఎంతమంది పుట్టారు? ఒక్కడే. కానీ ఇప్పుడు చూస్తే భూలోకం అంతా సంచరించింది. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు ఈరోజు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. నీ స్థితి కొద్దిగానే ఉన్నదేమో కానీ నీ స్థితి ఇప్పుడు చాలా పేదరికంగా ఉన్నదేమో, కష్టంగా ఉన్నదేమో, ఎవరు చూడలేనంత విధంగా ఉన్నదేమో, నువ్వు బాధపడుతున్నావేమో. ఈ స్థితి మారిపోతుంది. అందరం హల్లెలూయా చెప్తారా? కొంతమంది ఏ విధంగా స్టార్ట్ చేస్తారంటే బహు గొప్పగా స్టార్ట్ చేస్తారు. ముగింపు ఎలా ఉంటుంది? జీరోగా ఉంటుంది, కూలిపోయినట్టు ఉంటుంది. కానీ నీ స్థితి క్రీస్తులో నువ్వు నూతన జన్మించినందుకు, క్రీస్తు నీలో ఉన్నందుకు నీ స్థితి ఇప్పుడు ఎలా ఉందో, దుఃఖములో, బాధలో, వేదనలో, కష్టాలు ఉన్నాయేమో అని ముగింపు మాత్రము బహు గొప్పగా ముగించబోతున్నా. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకోసం నేను మహిమకరంగా ముగించబోతున్నాను. అందుకు తుదకు మహాభివృద్ధి చెందుతాను అని చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఈసాకు బైబిల్ చెప్తా ఉంది. ఈసాకు మరి 26 అధ్యాయం, ఆదికాండం 26 అధ్యాయము 1 నుంచి 4, 12 నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే ఆ సంవత్సరమున చూడండి, చదవండి 12. ఈసాకు ఈసాకు అనండి, ఆదికాండము అనండి. ఈసాకు అనగా సంతోషం. ఈ సంవత్సరంలో నా జీవితంలో, నా కుటుంబంలో సంతోషంగా చెప్పండి. సంతోషము అనండి, ఆనందము అనండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. అందుకని ఈ సంవత్సరము నేను విత్తనం వేయుచుండగా ఎంత వస్తుందంట? అందుకని 100 అనండి. అందుకని 100 అనండి. ఈసాకు ఆ సంవత్సరం విత్తినట్టు 2026లో ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో నువ్వు విత్తుతున్నందుకు, దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నందుకు ఆయన ఈ ముగింపు డిసెంబర్ 31 లోపట్ల మీరు 100% ఫలం మీరు పొందదరుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు చూచినట్లయితే దేవుడితో 32 అధ్యాయం 22 నుంచి 28 వరకు మనం చూచినట్లయితే దేవునితో పోరాడినాడు, మనుషులతో పోరాడినాడు, ప్రార్థన చేసినాడు, విజ్ఞాపన చేసి ఉన్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు మార్చినాడు పేరు. ఆమేన్. 2026లో నీ ప్రార్థన యాకోబు వలె కుస్తీ పడినట్టు మీ ప్రార్థన మారుతూ ఉన్నది.
స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీ ప్రార్థన ఏమవుతుందంటే ఆశీర్వాదకరంగా మారబోతా ఉంది. అందరం హల్లెలూయా చెప్తారా? యాకోబు ఎట్లా ప్రార్థన చేసినాడంటే, ఇక్కడ ఎవరు ఉన్నారు? తమ్ముడు పెట్టిరా, నాన్నూరా. బైబిల్ చెప్తా ఉంది. ఎంతమంది కుస్తీ తెలుసు? ఎంతమంది కుస్తీ తెలుసు? కుస్తీ ఆడేది ఎప్పుడైనా? ఇతది యాకోబు. నేను దేవుని దూత. దూత లాగా లేదా? దూత లాగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక యాకోబు లాగా ఉన్నాడా? ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇతడు నాకు కుస్తీ ఆడుతాడు. ఎవరికి బలం ఎక్కువది? ఊరికే అంటున్నారా? అన్నిట్లో నేనే ఎక్కువ. అమ్మో వెళ్ళిపోతున్నా. నేను దేవుని దూత, నాకు బలం ఎక్కువ ఉంది, కానీ నా వల్ల కావట్లేదు. అంటే బలం ఎక్కువ అయిపోతుంది. కుస్తీ ఆడుతున్నాడు ఇంకా ఇంకా ఇంకా. అప్పుడు నేను అంటున్నా, ఇక నా వల్ల కాదు, యాకోబుని ఇశ్రాయేలుగా మారుస్తాను. ఈ సంవత్సరంలో మీరు ఎవరితో కుస్తీ ఆడుతున్నారు తెలుసా? పక్కవాడు దేవునితో కుస్తీ ఆడుతున్నారు మీరు. నువ్వే గెలుస్తావు. నువ్వు పట్టుదలతో విసుకక దేవుడు మీలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయించుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎరికో కోటలు కూలిపోతాయి. మునుపటి ప్రార్థన జీవితం కంటే 2026లో గొప్పగా మీ ప్రార్థన జీవితం ముందు కొనసాగునుగాక. దేవుడు ఆ శక్తి, ఆ సామర్థ్యత దేవుడు ఇచ్చునుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. ఇయర్ ఆఫ్ ప్రేయర్, ఇయర్ ఆఫ్ ప్రేయర్. సరే, కీర్తనలు 43:3 నేను జూపిటర్ లాగా పోతా, మీరు కూడా వేగంగా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. చూడండి, నీ వెలుగు నీ సత్యము బయలుదేర చేయము. అందుకసరి నీ వెలుగు నీ సత్యము నాకు బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అందుకసరి అవి నాకు త్రోవ చూపును అన్నాడు. దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది, సత్యమై ఉన్నది. అది దేవుని యొక్క వాక్యము నేనేం చేస్తుంది? అది బయలుదేర చేయను. అందుకని బయలుదేర చేయను అని. ఒక వ్యక్తి మొండిగా ఉన్నాడు అనుకోండి, ఎక్కడికి చాలా మొండిగా ఉన్నాడు, వాడు ఎంత చెప్పినా విన్నట్లేదు. కట్టేసి తీసుకెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది? అంత సంతోషకరమైనది కాదు. కానీ వానికి మాటలు చెప్పి నచ్చజెప్పి తీసుకెళ్తే అది మంచిది. అవునా కదా? హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము వెలుగై ఉన్నది, సత్యమైనది. ఇంకేం చెబుతూ బయలుదేర చేయును. ఏం చేస్తే దేవుని వాక్యము? నేను బయలుదేర చేయును. అది నీకేం చేస్తుంది? త్రోవ చూపుతుంది. ఆదికాండంలో 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూస్తే, అబ్రాహామును దేవుడు పిలిచి ఉన్నాడు. పిలిచినాడా లేడా? దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఇచ్చినాడా లేరా? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వెలుగు, సత్యము ఏం చేసేటట్టు చేసింది? బయలుదేర చేసింది. స్తోత్రం చెప్తారా? పీటర్ ఇట్రా. నా మాట పీటర్ ఏం చేసింది? అయ్యో చెప్పాలా? ఎవరు చెప్పట్లే. నా మాట ఏం చేసింది? పీటర్ని, ఈ బాబును ఇటు రా అనగానే బయలుదేరా చేసింది. కూర్చో. ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుని యొక్క వాక్యము అబ్రాహామును పిలిచినప్పుడు బయలుదేర చేసింది. దేవుని యొక్క వాక్యము
ఈ సంవత్సరములో బయలుదేరజేయునుగాక. ఆమేన్. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? మోషేను దేవుడు దర్శించినప్పుడు మోషే ఆ వెలుగు, ఆ అగ్ని బయలుదేరపరిచింది, ఆయనను పంపింది, ఇశ్రాయేలు ప్రజలకు పంపింది. స్తోత్రం చెప్తారా? అందుకే బైబిల్ దేవుని ఒక వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. ఈ సంవత్సరంలో ఒక్కటి కాదు, గత సంవత్సరాలు ఎంతమంది బైబిల్ చదివినారు? హల్లెలూయా, అందరు చదివినారు. ఎంతమంది కంప్లీట్ చేశారు? ఎవరైతే కంప్లీట్ చేయలేరో ఈ సంవత్సరంలో 3 సార్లు కంప్లీట్ చేయండి. అబ్బా, హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఈ 3 సార్లు కంప్లీట్ చేయండి. బైబిల్ డబుల్ ప్రమోషన్ కాదు, మీరు 3 సార్లు చదివితే ట్రిపుల్ ప్రమోషన్ వచ్చుడుగాక. ఆ వాక్యాన్ని మిమ్మల్ని బయలుదేరజేస్తుంది, చీకటి నుంచి వెలుగులోనికి బయలుదేరజేస్తుంది, మరణములో నుంచి జీవములోనికి బయలుదేరజేస్తుంది, మరి అప్పులో నుంచి సమృద్ధిలోనికి దేవుడు తీసుకొస్తుంది. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఆమేన్, హల్లెలూయా. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యము ఆ మాట ద్వారా అబ్రాహామును ఏం చేసింది? బయలుదేరజేసింది. నువ్వు వాక్యం చదివితే నువ్వు కదులుతావు, నువ్వు పరిగెత్తుతావు, క్రీస్తు కొరకు పరిగెత్తుతావు, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఆమె నన్ను నడిపించేది ఎవరు తెలుసా? దేవుని వాక్యం, దేవుని వెలుగు. ఆ వెలుగు ఎక్కడికి పంపుతుంది? సత్యములోనికి నడిపిస్తుంది, అది త్రోవను చూపుతుంది. దేవుడు ఈరోజు దేవుని సన్నిధిలో మీరు గడుపుతున్నాడు కనుక 2026లో నజరైన యేసు క్రీస్తు నామములో దేవుడు మీకు త్రోవ చూపునుగాక. దేవుడు మీకు త్రోవ చూపునుగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీ హృదయ వాంఛలు నెరవేర్చునుగాక. అందులో దేవుడు నా హృదయ వాంఛలు నెరవేర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? సౌలు సంఘాన్ని హింసించడానికి వెళ్ళి ఉన్నాడు. వెలుగు కొట్టింది, పడిపోయాడు. వింటున్నాడా? పడిపోయాడు. 3 రోజులు అంధకారంలో ఉన్నాడు. ప్రవక్త వెళ్ళి ప్రార్థించినాడు, కళ్ళు తెరవబడ్డాయి, వెలుగు కలిగింది. బతుకుట చావైన క్రీస్తు కొరకే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వెలుగు సౌలుని పౌలుగా నడిపించి ఉంది క్రీస్తు కొరకు. ఈరోజు దేవుని వెలుగు మిమ్మల్ని నడిపించునుగాక. జీవిత కాలం అంతా ఈ వెలుగు మిమ్మల్ని నడిపించునుగాక. ఈ తుదు వరకు దేవుడు మిమ్మల్ని ముందుకు కొనసాగించునుగాక. తుదకు మీరు మహాభివృద్ధి చెందదరుగాక. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడు నా నోట్లో నుంచి ఏదైతే మాటను పలుకుతున్నానో తప్పక నీ జీవితంలో నెరవేరుతాయి. ఆమేన్, స్తోత్రం చెప్తారా? దేవుడు నా హృదయంలో ఒక గొప్ప 3-4 రోజుల నుంచి, ఒక వారంలో నుంచి ఒక భారం పెట్టినాడు. హల్లెలూయా. ఒక వాక్యంతో దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎజికేలు 37వ అధ్యాయము అక్కడ మొదటి నుంచి మనం చూసినట్లయితే చదవండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకని ఆమేన్. చూసినట్లయితే ప్రవక్త లోయలోనికి వెళ్ళాడు. అంతే, ప్రవక్త లోయలోకి వెళ్ళాడు. అక్కడ ఏం కనబడుతున్నాయి? ఎండిపోయిన ఎముకలు కనబడతా ఉన్నాయి. ఆ ఎండిపోయిన ఎముకలకు ఏం చేయమంటున్నాడు? ప్రవచించమంటున్నాడు. ఆ ప్రవచించినప్పుడు ఎముకలలో మాంసం వచ్చేది, ఒకటాంతో అత్తుకొని మాంసం వచ్చింది. మళ్ళా ప్రవచించినప్పుడు ఆ ఎముకలలో జీవం వచ్చింది. ఆ ఎముకలంతయు కూడా లేచినాయి, గొప్ప సైన్యముగా మారింది.
ప్రభు కొడుకు ఈ సంవత్సరంలో దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా చెప్తారా? సమయం తక ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సంఘము ఇప్పుడు జీవం కలగబోతుంది. గొప్ప సైన్యంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు సంఘాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఒకదానికొకటి దగ్గరికి అయిపోయినాయి. అందులో మాంసం వచ్చేసింది, అందులో జీవమైంది. చూడంగానే గొప్ప సైన్యముగా మారిపోయింది. ఇశ్రాయేలు సైన్యముగా మారిపోయింది. ఆమేన్. ఒక గొప్ప ఉజ్జీవము, ఒక దిక్కు చీకటి కమ్ముతుంది, ఒక దిక్కు అంధకారము కమ్ముతుంది. కానీ ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డలు గొప్ప సైన్యముగా దేవుడు లేవనెత్తుతున్నాడు. గొప్ప సైన్యముగా దేవుడు లేవనెత్తుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక దిక్కు దేవుని బిడ్డలు ఆశీర్వదింపబడతా ఉన్నాడు. ఒక దిక్కు దేవుని యొక్క వెలుగు విశ్వాసులను నడిపిస్తూ ఉంది. ప్రపంచమంతా అంధకారములో ఉండబోతుంది. గొప్ప యుద్ధం జరగబోతుంది. సత్యముకు అవినీతికి, వెలుగుకు చీకటికి గొప్ప యుద్ధం జరగబోతుంది. కానీ నీ పక్షముగా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అందుకు సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. అసత్యము ఏం చేస్తుంది? కట్టేస్తుంది. అందుకు ప్రభువా సత్యమేదో నాకు బయలుపరచు, పరిశుద్ధాత్ముడా సత్యమేదో నాకు బయలుపరచు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనుగాక. ఏ విషయాలైతే అసత్యము తెలుసుకొని బాధపడుతున్నారేమో ఈ సంవత్సరములో సత్యము బయటకు వచ్చునుగాక, అది ఎక్స్పోజ్ అవునుగాక, సో దట్ మీకు విడుదల అవునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మీ మొదటిలో మీ స్థితి కొద్ది అయినను మీరు మహా అభివృద్ధి చెందుతారు. ఈ లోకమంతా చీకటి కమ్ముతున్నది. నిన్నటి దినమున కూడా నైట్ ప్రార్థనలో చేస్తుంటే ఒక చీకటి కనపడతా ఉన్నది. కానీ యేసయ్య ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీలో ఉన్నది. ఈ లోకములో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్తారా? కరోనా వచ్చింది, పోయింది. ఈ సంవత్సరములో నూతన సౌలగా ఎన్నో చూస్తాం. కానీ ఐగుప్తు కలిగినది ఏది కూడా ఇశ్రాయేల్ ప్రజలకు అంటనీకి వీల్లేదు. అందుకే వాక్యముతోనూ ప్రార్థనతోనూ మనందరము సిద్ధపడేదేముగాక. ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్తారా? హబాకు 3వ అధ్యాయం 17 నుంచి 19 వరకు మనము చూచినట్లయితే ఫలం వచ్చినా ఫలం రాకపోయినా నేను దేవుని సన్నిధిలో ఆనందించదను. ఆమేన్, చదవండి. నీవు సముద్రమును తొక్కుచు సంచరించుచున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదికి వచ్చేవారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. మీరు ఉన్నను లేకున్నను యెహోవా యందు ఆనందించెదరుగాక. స్తోత్రం చెప్తారా? ఈ సంవత్సరములో ఒక నూతన శకం ప్రారంభమవుతుంది. చాలా విషయాలు దేవుడు చేంజ్ చేస్తున్నాడు. దేవుడు మనని సంఘమును పరిచర్యను రూపాంతరపరచుడుగాక. ఆమేన్, స్తోత్రం చెప్తారా? చూడు, ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 21 నుంచి చదవండి. ఎఫెసీయులు రాసిన 1వ అధ్యాయం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయనను
తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆమేన్. చూడండి, ఇక్కడ సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. అవును, అందుకని యేసయ్య అన్నాడు. సమస్తము పాదాల కింద, ఆయన పాదాల కింద ఉంది. సంఘానికి దేవుడు అధికారం ఇచ్చినాడు. అందరం హల్లెలూయా చెప్పండి. మరి హగ్గాయి 2:9 చూసినట్లయితే, ఈ కడవరి మందిరం యొక్క మహిమను మునుపటి మందిరం యొక్క మహిమను కంటే ఎక్కువగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. మునుపటి మహిమ కంటే రాబోయే దినాల్లో గొప్ప మహిమతో దేవుని మహిమ శక్తి సంఘములోని చూచెదముగాక. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, సంఘము యేసయ్య, సంఘము, అవునా లేదా సంఘము యేసయ్యనా? చెప్పాలా? ఆమేన్. ఇప్పుడు సంఘము యేసయ్య అన్నాడు అనుకో, ఏమవుతుంది? లూసిఫర్ అవుతుంది. అర్థమైన వారికి అర్థమవును గాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య, సంఘం, దాని తర్వాతైనా ఎవరైనా. ఆమేన్. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్పండి. దేవుడు మీ కుటుంబాన్ని గొప్ప మహిమతో దేవుడు నింపునుగాక. అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో చూడండి, ఇంటికి వెళ్ళి ఒక 10 అధ్యాయాలు చదవండి. 28వ అధ్యాయంలో అక్కడ పౌలు, అందరూ పౌలు భక్తుడు అన్నాడు. అందరూ పౌలు ఒక మాల్టా అన్న ప్రదేశానికి వెళ్తాడు. చలికాలంలో మనందరం ఏం చేస్తాం? నిద్రపోతాం. నిద్రపోయిన వారు హల్లెలూయా చెప్పండి. పక్కవారు ఒకసారి చూడండి, నిద్రపోతారు ఏం చేస్తారో చూడండి. ఓకే, ఎవరైనా నిద్రపోతే గిచ్చండి కొంచెం. ఓకే, ఎవరు గిచ్చమనంటే నేనే గిచ్చమని చెప్పాను. యేసయ్యా అని. చలి పెడుతుంది, చలి పెడతా ఉంటే అందరు కాపుగా ఉంటాడు. ఆ కట్టుల్లో నుంచి ఒక విషకరమైన సర్పం వచ్చి పౌలుని కరుస్తుంది. కరవంగానే అందరూ హల్లెలూయా చెప్తాండి. కరవంగానే అక్కడ ఉన్నవారు అందరూ ఇతను శాపగ్రస్తుడు అని చెప్పి దూరంగా పాడిపోయి ఆ చెట్టు చాగటం నుండి చూస్తూ ఉన్నాయి, ఈయనకి ఏమైపోతుంది అని చెప్పేసి. ఈయన పాపిష్టి, ఇంకా ఏమన్నాడో ఏమన్నాడు. కానీ ఎంతసేపు అయినా కానీ పౌలుకు ఆ విషకరమైనది ఎంత అయినా అతనికి ఏం కాలేదు. అది చూసి వాళ్ళ యొక్క అభిప్రాయం మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇక్కడ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. పౌలు భక్తుడు పునరుద్ధానము జీవము తల నుంచి అరికాల వరకు ప్రవలించుచున్నది. ఆయన ఆత్మలో నడిచేవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి నువ్వు దేవునితో సావాసం, వాక్యము, ప్రార్థన, అన్య భాషలతో మాట్లాడితే నీ తల అంతయు కూడా అగ్ని చేత మండుతూ ఉంటుంది. పౌలు భక్తుడు తన శరీరం అంతా అగ్ని చేత మండుతున్నందుకు విషకరమైనది మరి ఏది హాని చేసినా పౌలు భక్తుడికి ఏం కాలేదు. స్తోత్రం చెప్తారా? ఈ సంవత్సరంలో ఈ లోక సంబంధమైనది ఏదైనా విషకరమైనది నిన్ను హాని చేయాలని చూసినా నీకు ఏమాత్రం ఏం కాదు. ఇది ప్రవచనంగా చెప్తున్నాను. ప్రవచన చపల కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. మనమందరము పరిశుద్ధాత్మ చేత నింపబడేదేమో గాక, పరిశుద్ధాత్మలో మనము నడిచేదేది గాక. సో వీరందరూ అనుకున్నారు ఈయన పాపం చేసిన వాడు, ఇతను ఇంకా ఏవేవి మాటలు అన్నారో వెళ్ళిపోయారు. ఎవరైతే నోటి ద్వారా నింద అవమానపరిచినారో వారి ముందే పౌలు పట్ల అభిప్రాయాన్ని మార్చుకొని ఈయన సౌలు కాదు, పౌలు కాదు, ఈయన ఒక దేవుడు అన్నట్టు అనేస్తున్నారు. స్తోత్రం చెప్తారా? 2026లో
ఎవరైతే మీ పట్ల తప్పుడు అభిప్రాయంతో ఉన్నారో ఈ సంవత్సరంలో ఆ అభిప్రాయము దేవుడు చేంజ్ చేయబోతున్నాడు. ఐ ప్రాఫెసై ఇన్ జీసస్ నేమ్. దేవుని చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? మీ పనిలో, మీ కుటుంబంలో దేవుడు మిమ్మల్ని తలగా దేవుడు పెట్టబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని తలగా దేవుడు పెట్టబోతున్నాడు. చూడండి, నేను గత ఒక 2 వారాల ముందు అనుకుంటా, నాకు బైబిల్ చదువుతున్నా, 20-30 అధ్యాయాలు చదువుతా ఉన్నా. కానీ నా మనసు అంతా ఒక దాడి జరుగుతూ ఉంది. ఒక దిక్కు శరీరం దాడి జరుగుతూ ఉంది, ఒక దిక్కు అపవాదితో దాడి జరుగుతూ ఉంది, ఒక దిక్కు వాక్యం చదువుతున్నా, ఒక దిక్కు అనేకమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అపవాది తీసుకొస్తున్నాయని వాక్యం చదువుతూ ఉన్నా, నేను వెనకకు వెళ్ళిపోతా అన్నట్టు ఆలోచనలు అపవాది తీసుకొస్తున్నాడు. నేను అందరికీ కనిపించకుండా వెళ్ళిపోతా, నేను చప్పుడు చేయకుండా సైలెంట్గా, ఇవన్నీ నెగిటివ్ ఆలోచన. థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. సో ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. నేను వాక్యం చదువుతున్నా, బ్యాటిల్ జరుగుతుంది. సడన్గా దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఐ విల్ మేక్ యూ, ద లార్డ్ విల్ మేక్ యూ హెడ్, నాట్ ద టేల్ అన్నాడు. స్తోత్రం చెప్తారా? నేను యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా ఎన్నటికి ఎప్పుడు నియమించాడు. ఈరోజు మీ అందరి జీవితంలో ప్రవచించుచున్నాను, దేవుడు మిమ్మల్ని తలగా పెడతాడు కానీ తోకగా ఎన్నటికి దేవుడు పెట్టాడు. చెప్పలు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా. ఒక దిక్కు పౌలు భక్తుడు జీవితంలో ఆ విషకరమైనది హాని చేసింది, ఒక దిక్కు అవమానం, నింద జరిగింది. అక్కడ దేవుడు వారి అభిప్రాయాన్ని మార్చి, ఈయన పాపిష్టి కాదు, ఈయన పరిశుద్ధుడు, దేవుని బిడ్డ. దేవుడు ఇందాక ఏమో కిరీటం అన్నాడు ఆయన, ఏమన్నాడు? అది దయా కిరీటము దేవుడు దయచేసినాడు. ఈ సంవత్సరములో దేవుడు దయా కిరీటం ఇచ్చునుగాక. దయాసాగర్ అన్న దయా కిరీటం ఇచ్చునుగాక. చపలో కూడా దేవుని స్తుతిస్తామా? ఆమేన్, హల్లెలూయా. పక్కవారు చూడండి, ఏమైనా చూస్తున్నారా? తల మీద చూడండి, తల మీద ఏమైనా చూస్తున్నారా? నా తల మీద ఏమైనా చూస్తున్నారా? అబ్బా, ఎన్ని కిరీటాలు ఉన్నాయో, దగ్గర ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. కానీ పక్కవారు, నీ కిరీటం చాలా బాగుంది, ఇది మామూలు కిరీటం కాదు, దయా కిరీటం. నీ కిరీటం నీది, నా కిరీటం నాది. హల్లెలూయా. నీ డిజైన్ నీది, నా డిజైన్ నీది. ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని నియమించి ఉన్నాడు. ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని వాడుకొనుడు గాక. ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుడు గాక. ప్రత్యేకంగా చూడండి, ఇంకొక దిస్ ఇయర్ ఎవరికి కనిపించకుండా ఉండాలనుకుంటున్నావేమో. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆ లోయలో నుంచి, ఆ దూరంలో నుంచి ముందుకు దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కొండపైన నిన్ను నిలబెడతాడు. ఆ కొండపైన నిలబెట్టి ఆయన నామము నీ ద్వారా మహిమపరుచుకుంటాడు. దిస్ ఈస్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరంలో అనేక మంది క్రీస్తు నీలో చూచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరంలో అనేక మంది దేవుని ప్రేమను చూచెదరుగాక. అలాగే ఈ సంవత్సరం ఎంతమంది కన్నికలు? 10 మంది కన్నికలు ఉన్నారు. 5గురు బుద్ధి ఉంది, 5గురికి బుద్ధి లేదు. బుద్ధి ఎందుకు ఉంది, బుద్ధి ఎందుకు లేదు? బుద్ధి ఉంది, బుద్ధి లేదు. అందుకే అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, జ్ఞానవంతురాలు ఇల్లును ఏం చేస్తుంది? దాన్ని కట్టుతుంది. కానీ బుద్ధిహీనురాలు ఉన్న ఇల్లును ఉన్నదంతా ఏం చేస్తుంది? Wise women build their home, foolish women will destroy their home. ఇక్కడ వారికి అన్నీ ఉన్నాయి కానీ వారు సిద్ధపడలే. 2026లో ఆయన రాకొడకొరకు మనకు సిద్ధపడేదేమో కాక. అందరూ చాలా సీరియస్గా చెప్తా ఉన్నాడు మీ అందరికీ. ఈ సంవత్సరంలో
వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన ఎదుట గొప్ప ధైర్యముతో మనము నిలబడదాముగాక. ప్రిపేర్, ఆయన రాకడకు మనందరం ప్రిపేర్ అవుదాముగాక. ఆమేన్. చెప్పలు కూడా దేవుని స్తుతించండి. లెమ్ము, తేజరిల్లుము, గొప్ప వెలుగు మీపై ఉదయించునుగాక. గొప్ప వెలుగు మీపై ఉదయించునుగాక. అనేక విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు. మొదటిలో మీ నీతి స్థితి పరిస్థితి కొద్దిగా ఉండను, తుదకు మహా అభివృద్ధి చెందుతారు. అయితే పక్కవారు చూడొద్దు ఎప్పుడు. నిన్న రాత్రి కూడా ఒక మాట చెప్పాను. ఒకరు తల్లిదండ్రులకు 3 పిల్లలు ఉన్నారనుకోండి. వారు స్కూల్లో ఫీజు కట్టలేక హల్లెలూయా ఇంట్లోనే ఉన్నారు. చాలా స్ట్రెస్ అయిపోయారు, చాలా బాధపడుతున్నారు. వాళ్ళ బాధ 3 పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు కాదు, వాళ్ళ బాధ వారి ఇంటి ఎదుట స్నేహితులు, బంధువులు, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. అర్థమైతే హల్లెలూయా చెప్తారా, స్తోత్రం చెప్తారా? కొంతమందికి వారు ఎట్లున్నారో కాదు, ముందు అక్కడున్న వారు బాగున్నారు, ఇట్లున్నారని బాధపడిపోయి, వద్దు, నీకు లేకున్నా నీది కొద్ది స్థితి కొద్దిగా అయినా దేవుడు నీకు సమృద్ధి ఇస్తాడు. తుదకు, అందుకు తుదకు అనండి, తుదకు అనండి. హల్లెలూయా. మహా అభివృద్ధి చెందేదను. ఈ సంవత్సరం గొప్ప మహిమతో మీరు ముగించెదరుగాక. దేవుడు ఈ మాటలన్నీ మీ హృదయంలో ఉండి నెరవేరునుగాక. పుట్టినరోజు
క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. ఆనందించండి, అందరూ ఆనందించండి, ఆరాధించండి, అందరూ ఆరాధించండి. Happy Christmas, happy Christmas, happy Christmas, happy Christmas. మనం కూడా చెప్పలు పడదాం. జీసస్ ఓ ఆమేన్. ఓహో మీరు కూడా కొడదాం, మనం కూడా కొడదాం. ఓహో చెప్పలు కొడదాం అందరం. ఓహో ఆమేన్. అందరం ఒకసారి పిల్లలకు చప్పలు కొట్టి దేవుని స్తుతిస్తామా? రైట్. పశువుల పాకలో రక్షకుండు ఉదయించే, పశువుల పాకలో రక్షకుండు ఉదయించే. నీకు నాకు నిత్య జీవమిచ్చుట, మరి నీకు నాకు నిత్య జీవమిచ్చుట. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, బ్రతుకంత పండుగే కదా, లోకాన సందడి కదా, బ్రతుకంత పండుగే కదా, లోకాన సందడి కదా. సంబరమందు సంబరమయ, నా హృదయమునందు ఆనందమయ. సంబరమందు సంబరమయ, నా హృదయమునందు ఆనందమయ. పాపావరములు
పశువుల పాకలో రక్షకుండు ఉదయించే, పశువుల పాకలో రక్షకుండు ఉదయించే. నీకు నాకు నిత్య జీవమించుట, మరి నీకు నాకు నిత్య జీవమించుట. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, బతుకంత పండుగే కదా, లోకాన సందడే కదా, బతుకంత పండుగే కదా, లోకాన సందడే కదా, బతుకంత పండుగే కదా, లోకాన సందడే కదా, బతుకంత పండుగే కదా, లోకాన సందడే కదా. అందరం గణేష్పల్లి చర్చ్ నుంచి వచ్చినారు. చప్పలో కూడా వస్తే దేవుని స్తుతిద్దామా. యా బాసరగడ చర్చ్ నుంచి. వావ్, అందరం చప్పలు కొడదామా. आने वाला है यीशु, आने वाला है, आने वाला है, यीशु आने वाला है, मुझको बचाने वाला, तुझको बचाने वाला, मुझको बचाने वाला, तुझको बचाने वाला, सबको बचाने वाला अब आने वाला है, आने वाला है, यीशु आने वाला है, आने वाला है, यीशु आने वाला है. वो है मेरा मुक्तिदाता, वो है मेरा शांतिदाता, जीवन को अपने जो दिया, पापों से हमको बचाया. हो, वो है मेरा मुक्तिदाता, वो है मेरा शांतिदाता, जीवन को अपने जो दिया, पापों से हमको बचाया. वही मेरा उद्धार है, वही मेरा आधार, वही मेरा उद्धार है, वही मेरा आधार, सबको बचाने वाला अब आने वाला है, आने वाला है, यीशु आने वाला है, आने वाला है, यीशु आने वाला है. राजाओं का है वो राजा, हम लोगों का है मसीहा, फिर से वो आता है देखो, ले जाएगा अपने पास. हो,
राजाओं का है वो राजा, हम लोगों का है मसीहा। फिर से वो आता है देखो, ले जाएगा अपने पास। वही मेरा यार है, वही मेरा पालनहार, वही मेरा यार है, वही मेरा पालनहार। सबको ले जाने वाला अब आने वाला है, आने वाला है, यीशु 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 आने वाला है। ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు నిత్యము స్తుతించెదము, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. అందరం ఆరాధన 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 ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. రెండు చేతులు ఆరాధన 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 ఆరాధన, నీ జాలికై నీ ప్రేమకై నీ కృప కొరకై నీ దీవెనకై అందరం కలిసి ఆరాధన 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 ఆరాధన. అందరం మరొకసారి ఆరాధన 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 ఆరాధన. Just give praises to God. అందరు రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రాలు బిగ్గరగా. ఆహాహా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అందరూ కూడా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడై ఉన్నాడు. మీకు వాయిస్ వినిపించాల. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హోలీ 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 రబ్. అందరు భాషల్లో మాట్లాడాడు. అందరు భాషల్లో ఒక 2 నిమిషాలు అందరం భాషల్లో మాట్లాడాడు. జందల బదరా రియఖేదురుబు సందల బదరా. అందరూ రైట్. హలలు రాసద దరా బలా ఖదే దరా బాబా దురో సొదొందరా దరా బా సదర్ దరా బాబా. నమ్మదగిన దేవునికి ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. నమ్మదగిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రము కలుగును గాక. దేవుని ఆలోచనలు దేవుని చిత్తము మనమందరము లోబడి ఈ సంవత్సరంలో నడిచేదము గాక. దేవునికి లోబడి నడిచిన వేళ అనేక మేలుతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు నీకు తోడై ఉండును గాక. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి పరిస్థితుల్లో కానీ దేవాది దేవుడు తోడుగొండి నిన్ను దీవించి నిన్ను కాపాడును గాక. నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటిని క్షేమము కలుగును గాక. దేవుడు ఈ సంవత్సరములో ప్రతిదినము
ప్రతి క్షణము ప్రతి ఆయన బాధ్యత ఆయన రెక్కల కింద ఆరోగ్యం అనుగ్రహించి క్షేమముగా మీరు ఉండెదరుగాక. మునిపటి కంటే అధిక మేలుతో దేవుడు మీకు తృప్తిపరచునుగాక. మునుపటి చేసిన అద్భుతాల కంటే ఈ సంవత్సరములో అనేక మేలుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఈ సంవత్సరములో సరిహద్దులు విశాలమవునుగాక. మీ గోడలు మరలా కట్టెదరుగాక. మన సంఘమునకు పరిచర్యకు సరిహద్దులు విశాలమవునుగాక. నూతనమైన ఆత్మలు వచ్చునుగాక. ఆగిపోకుండా ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలతో ప్రారంభించెదరుగాక. ఈ ఆశీర్వాదము ఈ రోజు నుంచే ప్రారంభముగానుగాక. గ్రహింపలేని గొప్ప కార్యాలు మీ జీవితంలో కలుగునుగాక. అందరూ చప్పట్లకు దేవుని స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా. ఇది మొదలుకొని దేవుడు మీకు వృద్ధియు క్షేమము ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె మీ కుటుంబంలో వృద్ధి అభివృద్ధి కలుగుడుగాక. మీరు కష్టార్జితం మీరు అనుభవించెదరుగాక. మీకు ఆరోగ్యమును కలుగజేసేదనుగాక. ఈ సంవత్సరంలో సంపూర్ణ ఆరోగ్యముతో ఆత్మీయంగా శరీరంగా ఉండేనుగాక. నిన్ను విడువడు ఎడబాయడు అంటుడు. నిన్ను విడిపించుటకు తోడై ఉండును. దేవుడు మీకు ఈ సంవత్సరంలో విజయం ఇచ్చునుగాక. ఆమె నీకు చెప్పింది నెరవేరే అంతవరకు దేవుడు విడిచిపెట్టాడు. ఆమె ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా దేవుడు నెరవేర్చునుగాక. అందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. అందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చప్పట్లు కూడా దేవుని ప్రభువా నీకు స్తోత్రాలు. ఐ స్పీక్ విక్టరీ ఇన్ జీసస్ నేమ్. ఐ స్పీక్ విజయము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. 2026లో అనేకముగా దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. కలలు కన్నెనదరుగాక. దర్శనాలతో దేవుడు మిమ్మల్ని మాట్లాడునుగాక. దేవుని యొక్క శక్తి మీలో ప్రవలించునుగాక. దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. పరిశుద్ధాత్మ చేత మీరు నడిపింపబడెదరుగాక. అనేక విజయాలు మీరు పొందెదరుగాక. కృపాక్షేమములే వెంట వచ్చునుగాక. సరిహద్దులు విశాలమవునుగాక. పచ్చిగల చోట ఆయన మిమ్మల్ని పరుండ చేయునుగాక. పచ్చిగల చోట ఆయన మిమ్మల్ని పరుండ చేయునుగాక. మీరు ఎల్లవేళలో దేవుని మీరు స్తుతించెదరుగాక. మీరు చేయదంతయు సఫలమవునుగాక. వృద్ధి అవునుగాక. క్షేమమవునుగాక. మీ అప్పులన్నీ తీర్చబడునుగాక. నమ్మిన వారందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. రబల సందద కలబదర ఓరదర సందద కరబబాబా రికదర సందల బరబ కదిరి బాబా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది నేను ఆరాధింతు. అందరు కలిసి పడదామా? స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది నిన్ను ఆరాధింతును. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి ఉన్న పరిశుద్ధులందరికీను, దేవుని యందు విశ్వసించిన వారందరికీ ఈ సంవత్సరము 2026ను రాబోయే దినాలంతయు కూడా దేవుడు నడిపించునుగాక.
యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.